హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హార్ట్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఏం చేసుకోకండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది మీ సిచ్యువేషన్కి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు రీడింగ్ అనేది అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ పర్సన్ మేబీ మీ హస్బెండ్ ఆర్ వైఫ్, లేకపోతే మీ స్పెషల్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. సో మ్యారీడ్ కానీ, అన్‌మ్యారీడ్ కానీ, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో చెప్తున్నాను కదా, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అసలు ఎక్స్‌ప్రెస్ చేస్తారా చేయరా, ఆ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, సో ఎందుకు ఈ పర్సన్ ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు, ఆ పర్సన్ నాతో ఇంకా ఇలాగే చేస్తారా, లేకపోతే మారుతారా, వాళ్ళలో మార్పు వస్తుందా, నాతో కరెక్ట్‌గా ఉంటారా లేదా, లేకపోతే ఈ స్ట్రెస్, ఈ పెయిన్ నేను భరిస్తూనే ఉండాలా ఈ పర్సన్ కోసం, ఈ పర్సన్ ఇష్టపడిన దానికోసం నేను ఈ స్ట్రెస్ భరించాల్సిందేనా. సో మేబీ మీది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు, మేబీ మీ క్రష్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, మనీ రిలేటెడ్ కావచ్చు, అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. సో మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో లేట్ చేయకుండా అయితే ఇంక మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. కార్డ్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకెవరికైనా ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. షేర్ కూడా చేయండి. హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేయండి. మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? అండ్ ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అవుతుంది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీకు కనుక రీడింగ్ నుంచి పాజిటివిటీ వస్తే కనుక రీయూనియన్ అయినా, మీరు మీ పర్సన్ని మీట్ అయినా, మీ పర్సన్ మీకు మెసేజ్ చేసినా, సో కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి. యూనివర్స్, ఏంజల్స్, gratitude. I want you. Very good. I left you before you could leave me. You came closer than anyone. I lost myself for a little while. I want to feel that way again.
I wish I had treated you better. My life is not as together as it seems. I wish I could share my good news with you. I know I was a distraction from your pain. I'm grateful for the spiritual lesson. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి వి విల్ బీ టుగెదర్ అగైన్. సో మళ్ళీ మీరు కలిసి ఉంటారు అనేది ఈ పర్సన్ మనసులో ఉంది. సో ఎప్పటికీ మీరు విడిపోరు, మళ్ళీ మీరు కలిసి ఉంటారు అనేది మీ పర్సన్ నమ్ముతున్నారు, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఐ వాంట్ యూ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ క్లారిఫై చేయండి. సో మీ పర్సన్కి ఏంటంటే మీరు కావాలి అని ఉంది, మీరు కావాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మీతో సంతోషంగా ఉండాలి. సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై చేయండి. ఐ వాంట్ యూ అని ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మా వ్యూవర్స్ పర్సన్స్, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి చాలా రోజులైంది, లేకపోతే చాలా టైం అయింది. ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు ఆర్ సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ ఈ రిలేషన్లో ఉన్న డెప్త్ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతోంది. ఇప్పుడు మీరు కావాలి అని ఉంది. మీ ఇద్దరు ఎట్ ప్రజెంట్ సెపరేషన్లో ఉండొచ్చు బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ. సో మీ ఇద్దరు ఇష్టం, సో సమ్హౌ ఇష్యూస్ అయ్యి, ట్రస్ట్ ఇష్యూస్ అయ్యి మీ ఇద్దరు సెపరేషన్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు, మీరు కావాలి అని. వాళ్ళ డీప్ డౌన్ ఆ ఫీలింగ్ అయితే ఉంది ఈ పర్సన్కి. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి ఉంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. డెవిల్ ఎనర్జీ. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా డెవిల్ ఎనర్జీ. అండ్ మీకు ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ సిచ్యువేషన్లో చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు అండ్ మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మీతో ఉన్న అటాచ్మెంట్ ఈ పర్సన్ని మీకు దూరం అవ్వనివ్వట్లేదు. సెపరేషన్ అయితే అయ్యారు కానీ ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. సో మీరు పదే పదే ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు. అది సాంగ్స్ ద్వారా కానీ, లేకపోతే మీ నేమ్ ద్వారా కానీ, లేకపోతే మీరు చూపించిన ప్రేమ వల్ల కానీ ఈ పర్సన్ అయితే, లేకపోతే మీ ఫిజికల్ బ్యూటీకి కానీ, లేకపోతే మీ మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కానీ, సో దానికి ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్ ఉన్నారు. సో మిమ్మల్ని విడిచిపెట్టాలి అనే థాట్ అయితే ఈ పర్సన్కి లేదు. కానీ సమ్హౌ మీరే ఈ పర్సన్ మారాలి అని చెప్పి మీరే గ్యాప్ తీసుకొని ఉండొచ్చు, మీరే సెపరేషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సమ్హౌ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ కాన్సిక్వెన్సెస్ అట్లా పరిస్థితులు అట్లా వచ్చి ఉండొచ్చు. ఇద్దరు సెపరేషన్ అయిపోయే పరిస్థితులు అయితే వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ పర్సన్ అయితే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా, లేకపోతే ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అయితే కోరుకుంటున్నారు. మీతో ఉన్న బాండింగ్ మిస్ చేసుకోకూడదు. అండ్ కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే ఈ పర్సన్ కోపంగా కూడా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కానీ, సెపరేషన్ వచ్చిందని కానీ, కావాలని ఉంది, కోపంగా ఉన్నారు. ఇంకొంతమంది సిచ్యువేషన్లో మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు. సో సమ్హౌ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వడం కానీ, వేరే పర్సన్తో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, సో ఎలాగైనా సరే వీళ్ళు దీని నుంచి బయటికి రావడానికి వేరే వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు కొంతమంది అయితే మీతో యూనియన్ అవ్వాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి అనే ఇంటెన్షన్ కొంతమందికి అయితే కనిపిస్తుంది. కొంతమందికి అయితే ఇలా చెప్తున్నాను ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది పర్సన్స్ పాజిటివ్గా ఉంటారు, కొంతమంది పర్సన్స్ నెగిటివ్గా కూడా ఉంటారు ఈ సెపరేషన్ తట్టుకోలేక. కానీ ఆ పర్సన్కి మాత్రం మీరు కావాలి అనే ఎనర్జీ ఉంది. మీరు కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కావాలి అనే వాళ్ళ మనసులో గట్టిగా ఉందన్నమాట. నాకు నువ్వు కావాలి, నాకు ఈ సెపరేషన్ వద్దు, నాకు ఈ సైలెన్స్ వద్దు, లేకపోతే పాస్ట్లో ఈ పర్సన్ మీరు లేకుండా ఉండగలను అనే నమ్మకంతో మీకు బాయ్ చెప్పి ఉండొచ్చు. నాకు నువ్వు వద్దు, ఇంకా బాయ్, మన రిలేషన్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అని చెప్పి ఉండొచ్చు.
బట్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండలేకపోతూ ఉండొచ్చు. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ రిలేషన్‌లో ఉన్న డెప్త్ ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతోంది. మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్‌లో ఉన్న డెప్త్ ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుంది. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ కొంతమంది సిట్యుయేషన్‌లో ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక పర్సన్ మ్యారీడ్, ఒక పర్సన్ అన్‌మ్యారీడ్, లేకపోతే బోత్ సెపరేట్ మ్యారీడ్. ఆహ్, ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇది ఫ్యూచర్ ఈ రిలేషన్‌కి ఫ్యూచర్ లేదు అని చెప్పేసి మేబీ మీ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు. మీరంటే ఇష్టం ఉన్నా కూడా. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. సో, ఈ పర్సన్ ఏంటంటే తను వదిలేసి వెళ్ళిపోయేదానికన్నా ముందే, అంటే మీరు వదిలేసి వెళ్ళిపోయేదానికన్నా ముందే తనే వదిలేసి వెళ్ళిపోతే బావుంటుంది అనిపించింది. సో, కమిట్మెంట్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. మ్యారేజ్ ఇష్యూస్ కానీ, స్టెబిలిటీకి సంబంధించి ఆబ్స్టకల్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య. కమిట్మెంట్ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే హ్యాపీనెస్‌కి సంబంధించిన ఇష్యూస్ కానీ. సో, కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే ఇక్కడ మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ వచ్చేసి మీతో ఉంటే తనకి ఫ్యూచర్ బావుండదేమో, తను హ్యాపీగా ఉండలేరేమో, తను తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండలేరేమో, తను తన సంతోషాన్ని త్యాగం చేయాలేమో, తన హ్యాపీనెస్‌ని త్యాగం చేయాలేమో అని చెప్పేసి తను హ్యాపీగా ఉండలేరేమో, ఈ రిలేషన్‌లో ఉంటే తను హ్యాపీగా ఉండలేరేమో, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ అనేది జరగదు అని కానీ, లేకపోతే స్టెబిలిటీ అనేది ఉండదు అని కానీ, సో, ఈ రిలేషన్ హ్యాపీగా అయితే ఎండ్ అవ్వదు అని కానీ, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి మీతో స్టెబిలిటీ కావాలి అన్నప్పటికీ, మీతో హ్యాపీగా ఉండాలన్నప్పటికీ ఈ పర్సన్ ఉండలేక సో, సమ్‌హౌ ఇక్కడ మీరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఈ సిట్యుయేషన్‌లో వైస్ వర్సా ఎలాగైనా అవ్వచ్చు. మీరు మ్యారీడ్ అయింది. ఆ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అయింది అని తనకి తెలిసిందేమో. లేకపోతే మీ ఇద్దరి మధ్య మ్యారేజ్‌కి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అనో. సో, మ్యారేజ్ రిలేటెడ్ స్టెబిలిటీ, కమిట్మెంట్, ఫౌండేషన్, ఈ రిలేషన్‌షిప్‌కి అసలు మీ ఇద్దరి మధ్య ఫౌండేషనే కరెక్ట్‌గా లేదు. మేబీ పేరెంట్స్ ఒప్పుకోరని కావచ్చు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని కావచ్చు. సో, సమ్‌హౌ ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే మీరెక్కడ వదిలేసి తనని వెళ్ళిపోతారా అన్న భయంతో తనే మీకన్నా ముందు లీవ్ చేశారు అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది. బట్ ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ప్రాబ్లమ్, ఆబ్స్టకల్ ఇదే అనిపించి వాళ్ళు లీవ్ చేశారు. స్టెబిలిటీనే ప్రాబ్లమ్ అని చెప్పి వాళ్ళు లీవ్ చేస్తే, ఇప్పుడు మాత్రం మీతో మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏమో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడి నేను లీవ్ చేశాను. అంత దూరం వరకు ఆలోచించకుండా ఉండాల్సింది. మిస్ చేసుకోకుండా ఉండాల్సింది. ఎక్కువ ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోతే గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోయి ఉండాల్సింది. తొందర పడకుండా ఉండుంటే బావుండేది. అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఇంత ఆలోచిస్తున్నాను. ఏదో నెగెటివ్‌గా ఆలోచించి నేను వాళ్ళని దూరం చేసుకున్నాను. తప్పుగా అర్థం చేసుకోను, నెగెటివ్‌గా అనుకోను, లేకపోతే ఏదో ఈ పర్సన్ నా దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసి నాతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తున్నారు. లేకపోతే నా దగ్గరున్న మనీ కోసం కానీ, నా నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఆహ్, వీళ్ళు నాతో రిలేషన్‌లోకొచ్చారు. నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇలా నెగెటివ్‌గా ఆలోచించి మిమ్మల్ని మీ పర్సన్ లీవ్ చేసుకున్నారు. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం వచ్చారు. ఇప్పుడు ఈ పర్సన్‌కి క్లారిటీ వస్తుంది మీ విషయంలో. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. సో, వేరే వాళ్ళ కన్నా కూడా
మీరు అందరికన్నా చాలా తనకి దగ్గరయ్యారు అనేది తన మనసులో ఉంది. తన హిడెన్ ఫీలింగ్స్‌లో అయితే ఉంది. సో, మిర్రరింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. సో, తనకి అందరికన్నా కూడా మీరు చాలా దగ్గరైపోయారు. తన కోసం మీరు చాలా సాక్రిఫైసెస్ చేశారు. తన కోసం మీరు ఫైనాన్షియల్‌గా చాలా హెల్ప్ చేశారు. తన కోసం మీరు ఎప్పుడు అవైలబుల్‌గానే ఉండేవాళ్ళు. డౌన్ టు ఎర్త్ ఉన్నారు చూడండి. డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్ కావాలి మీకు. ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ ఉండాలి. తన కోసం మీ ఇష్టాలు మార్చుకున్నారు. మీ అలవాట్లు మార్చుకున్నారు. తన కోసం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారు. తన కోసం మీరు డౌన్ టు ఎర్త్ అయ్యారు. తనని మీరు బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడంలో, తన కోసం తగ్గడంలో మీకు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నారు, యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. వేరే వాళ్ళ కన్నా కూడా నువ్వు నాలో నా మంచితనాన్ని చూసావు. నా కోపాన్ని చూసావు. సో, ఏ సిట్యుయేషన్‌లో నేను సైలెంట్‌గా ఉంటానో, ఏ సిట్యుయేషన్‌లో నేను కోపంగా ఉంటానో, ఏ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటాను, నాకన్నా బాగా నీకే తెలుసు. ఎందుకంటే నాకంత క్లోజ్ అయిపోయావు. అంత దగ్గరైపోయావు. నువ్వు నేను వేరు కాదు అని అనిపించేంత దగ్గరైపోయావు. అద్దంలో చూసుకుంటే ఇది నేనా నువ్వా అనిపించేలాగా దగ్గరైపోయావు. మేబీ మీరు ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మేబీ మీరు జాబ్ ఏదైనా చేస్తూ ఉండొచ్చు. జాబ్ హోల్డర్ అయ్యుండొచ్చు. మేబీ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర కానీ, ఒకే కాలేజ్‌లో కానీ చదువుకుంటూ కూడా ఉండుండొచ్చు. తన కోసం కేర్ తీసుకోవడం గానీ, కన్సర్న్‌గా ఉండడం కానీ, సో, తను తిన్నారా లేదా అనేది తెలుసుకోవడం కానీ, ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్ మైండెడ్‌లో ఉండేవాళ్ళు. ఎంతసేపటికి తన గోల్స్, తన అచీవ్‌మెంట్స్, తన కెరియరు, తన బిజినెస్, తన ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ పర్సన్ కోసం మీ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేశారు. తన కోసం మీరు. కానీ ఈ పర్సన్ మాత్రం తన స్టెబిలిటీ మీద, తన ఫ్యామిలీ మీద, తన వాళ్ళ మీద, తన గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేశారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. మేబీ మీ ఇద్దరు వర్కింగ్ అయినా అయ్యుండొచ్చు. సేమ్ స్టడీ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ కోసం మీరు చాలా తగ్గారు. ఎందుకంటే మీరు ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ మీ పర్సన్ మాస్కులైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే వాళ్ళ అసెట్స్ కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ కానీ, సో మేల్, ఫీమేల్ బోత్‌కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. వాళ్ళ స్టెబిలిటీ మీదే వాళ్ళు కాన్సంట్రేట్ చేశారు. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నైట్ ఆఫ్ వాండ్స్. సో ఎప్పుడైతే ఈ పర్సన్‌కి మీరు దూరం అయ్యారో, మీరు దూరం పెట్టడం స్టార్ట్ చేశారో, వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. ఎందుకో తెలియని కోపము, ఎందుకో తెలియని బాధ, అన్నీ వదిలేసి మీ దగ్గరకు వచ్చేద్దామా అనేంత అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్
మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కానీ ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మీరు తనని వదిలేసి వెళ్ళిపోయారు. మీరు తనతో మాట్లాడట్లేదు. ఆహ్, తన కోసం యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ రిలేషన్ ఫార్వర్డ్‌కెళ్ళట్లేదు. వెళ్ళినట్టే వెళ్తుంది. మళ్ళీ బ్యాకొస్తుంది. వెళ్ళినట్టే వెళ్తుంది. బ్యాకొస్తుంది. ఇలాగైనా మీ ఇద్దరి మధ్య జరుగుతూ ఉండాలి. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఏం జరుగుతుందో, ఎలా ముందుకు వెళ్తుందో, ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. ఈ పర్సన్ ఏమో సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. మీరు కూడా సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. కోపం వస్తే ఈ పర్సన్ హ్మ్, కోపాన్ని అరవడంలోనో, అగ్రెషన్ చూపించడమో ఉండదు. ఈ పర్సన్‌కి కోపం వచ్చింది అంటే ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. కోపం వచ్చింది అని చెప్పడానికి కూడా ఈ పర్సన్‌కి మౌనంగా ఉన్నారు. ఈ పర్సన్ మాట్లాడట్లేదు అంటే సమ్‌హౌ ఈ పర్సన్‌కి ఇష్టం ఉంది. కానీ మిమ్మల్ని ఏమీ అనలేరు. తప్పు నీది అని చెప్పలేరు. లేకపోతే వాళ్ళది తప్పు అని కూడా వాళ్ళు ఒప్పుకోలేరు. సో, ఎప్పుడు కెరియర్ అని చెప్పేసి దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసుకున్నారు అనేదైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్‌కి ప్రేమ ఉన్నా కూడా సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారు తప్ప ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. బికాస్ ఇక్కడ మీరు వాళ్ళకి దూరం అవుతున్నారు. నౌఎడేస్ మీరు వాళ్ళకి దూరం అవుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతోంది. మీరు కూడా మీ ఇంట్రెస్ట్‌ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ ప్యాషన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీకు నచ్చినట్టుగా ఉంటున్నారు. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఓకేలే. అంటే రిలేషన్‌ని కాపాడుకోవడానికి ఓకేలే, సరేలే. మీకు తెలుసు వాళ్ళు చెప్పేది అబద్ధమనో, వాళ్ళు చెప్పేది మోసమనో, వాళ్ళు చెప్పేది ఇదనో మీకు తెలుసు. బట్ ఎలాగైనా సరే మీరు వదులుకోవాలనే అనుకోవట్లేదు కాబట్టి సిట్యుయేషన్‌ని మీరు ఇంకా డ్రాగ్ చేయకుండా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోతే ఎక్కడ వాళ్ళు దూరం అయిపోతారేమో అన్న భయంతో మీరేంటంటే ఓకేలే, సరేలే, నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అని మీరు కూడా సైలెంట్‌గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు. మీరు కూడా మాట్లాడుతున్నారు. అంత పిచ్చి వాళ్ళెవరు లేరు. అంత అమాయకులెవరు లేరు. నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి అనే ఎనర్జీలోకి మీరొచ్చేసారు. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. సో, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో పాస్ట్‌లో ఉన్నలాగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారంట. సో, ఏస్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ మీ ఇద్దరు సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీ విలువ ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమైంది. సో, ఎట్ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. సో, తన సైడ్ నుంచి ఏమైనా కమిట్మెంట్ కానీ, ఏమైనా మెసేజ్ కానీ, ఏమన్నా ఆఫర్ కానీ మీకు చేయాలి అనుకుంటున్నారు. సో దట్ మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అవన్నీ క్లోజ్ అయిపోతాయని. మెంటలీ డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ వద్దు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, ఇక్కడ కాలమే మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది అని ఈ పర్సన్ నమ్ముతున్నారు. మళ్ళీ మీతో ప్రాక్టికల్‌గా ఈ పర్సన్ మీట్ అవ్వాలనుకుంటున్నారు. మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ అవ్వాలి. సో, ఇక్కడ ఎమోషనల్ మూన్ కార్డ్ ఒకటే తప్ప ఎమోషన్స్ ఈ పర్సన్ లేదు. ప్రాక్టికల్‌గా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. సో,
ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే, మీలో తొందరపడ్డానా? దూరం చేసుకున్నానా? తన మీద ఉన్న ఇష్టం ఎక్స్‌ప్రెస్ చేసుంటే బావుండేది. ఐ విష్ ఐ హాడ్ ట్రీటెడ్ యూ బెటర్. సో, తనని నేను బెటర్‌గా ట్రీట్ చేసుంటే బావుండేది. నేనే తప్పు చేశానేమో అనే బాధ, అనే పెయిన్, అనే గిల్టీ మీలో కూడా ఉంది. అందుకనే ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో, యాక్షన్ తీసుకుంటున్నారు. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, మీకు రీయూనియన్ అవ్వాలని కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి తప్పేమీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కానీ, సో, సమ్‌హౌ ఈ పర్సన్‌తో మళ్ళీ మాట్లాడడానికి కానీ, కాల్ కానీ, మెసేజ్ కానీ ఏదో ఒకటి ఈ పర్సన్‌ని చేస్తూనే ఉన్నారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ మీకు మాట్లాడడం కూడా అంతగా ఏమీ లేదు. ఎప్పుడో ఒక్కసారి అలా మాట్లాడేస్తున్నారు కానీ, అంత ఇంట్రెస్ట్‌గా అయితే గతంలో ఉన్న ఇంట్రెస్ట్‌గా అయితే ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు. సో, ఇక్కడ మీలోనే గిల్టీ ఫీలింగ్ ఎందుకో ఉంది. సో, నేను తనని బాగా ట్రీట్ చేసుంటే బావుండేది అనే గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది కూడా మీరు బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో, పాస్ట్ మెమరీస్ గుర్తు చేసుకోవడం వల్ల అప్పుడు ఆ ట్రిక్, ఆ ఐడియా, ప్లాన్ వర్కౌట్ అయింది. సో, మళ్ళీ అదేమన్నా ట్రై చేసి చూద్దామా అని చెప్పేసి, సో, ఈ రిలేషన్‌ని మీరు ఎలాగైనా సరే బెటర్ చేసుకోవడానికి మీరు ఐడియాస్ ప్లాన్ చేస్తున్నారు. సో, వేరే వేరే రకంగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఆ పర్సన్‌ని కన్విన్స్ చేయడానికి, ఆ పర్సన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి. అసలు ఆ పర్సన్ మనసులో అసలు ఇష్టం ఉందా? లేదా? ఇక్కడ మీరు వాళ్ళకి కోపం తెచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూల్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లాగైనా సరే ఏదో ఒక రకంగా ఈ పర్సన్ మనసులో ఏముందో బయట పడాలి, బయట పెట్టాలి. సో దట్ ఈ సిట్యుయేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వచ్చు. ఈ సిట్యుయేషన్ నుంచి నేను బయటికి రావచ్చని. సో, మీరు కూడా సమ్‌హౌ ఈ పర్సన్‌తో ఏదో ఒకటి మాట్లాడడం కానీ, ఏదో ఒకటి ఫైట్ చేయడం గానీ, ఏదో ఒక రకంగా ఈ పర్సన్ ఎమోషన్స్‌ని మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు. సో, ఆ పర్సన్ మనసులో తనకి ప్యాషన్ ఉందా? లేదా? ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అండ్ ఆ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు కావాలని కోరుకుంటున్నారా? లేదా? లేదా తను వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేకపోతే కెరియర్ కోసమే నన్ను దూరం పెడుతున్నారా? సో, ఇంకెవరైనా బెటర్ పర్సన్ వచ్చారని కానీ, బెటర్ ఆపర్చునిటీ వచ్చిందని కానీ మిమ్మల్ని లీవ్ చేస్తున్నారా? సో, ఇక్కడ మీలో ఏంటంటే మీరు ఇన్ని రకాలుగా ఈ పర్సన్ గురించి తెలుసుకోవడానికైతే మీరు ట్రై చేస్తున్నారు. సో, ఎక్కడో మీలో కూడా గిల్టీ ఫీలింగ్ ఉంది. బాగా తనని ట్రీట్ చేయలేదు. కొంచెం అగ్రెషన్ చూపించారు. లేకపోతే తను చూపించినంత మీరు ప్రేమ చూపించలేదు అని కానీ, సో, మీరు ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారు. తను ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో అప్పుడే అవుతారు. మీ ట్రిక్సు, మీ ఐడియాసు, మీ ప్లాన్సు ఇవన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా అది అంతగా రిజల్ట్ రావట్లేదు. అంతగా రిజల్ట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మొండిగా ఉంటున్నారు. వాళ్ళేం చేయాలనుకుంటున్నారో అదే చెయ్యాలనుకుంటున్నారు తప్ప ఆహ్, మీ డాన్స్‌కి ఈ పర్సన్ ఎంటర్‌టైన్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు ఉన్నది రిలేషన్‌లో జస్ట్ అట్రాక్షన్ మాత్రమే కూడా ఉండుండొచ్చు. తనకి మీరంటే అట్రాక్షన్ ఉన్నప్పుడు మాట్లాడడం, తనకి మీరంటే అట్రాక్షన్ లేనప్పుడు వెళ్ళిపోవడం, దూరంగా ఉండడం ఇట్లా కూడా జరుగుతూ ఉండొచ్చు. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. సో, తన లైఫ్ మీరు చూసినంత హ్యాపీగా అయితే లేదు. అందరికీ దూరంగా ఉంటున్నారు. ఎవరు ఈ పర్సన్‌కి సపోర్ట్ లేరు, తోడు లేరు. అందరూ ఈ పర్సన్‌కి ఎగైనెస్ట్ వెళ్తున్నారు. నువ్వు బయట చూసేది వేరు. లోపల వేరు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో, ఇక్కడేంటంటే 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. తను హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరు రావడం వల్ల తన లైఫే చేంజ్ అయిపోయింది. మీరు రాకముందు ఆ పర్సన్ అసలు హ్యాపీనెస్ అంటే ఏంటో, లవ్ అంటే ఏంటో, ప్రేమ చూపించే వాళ్ళే ఎవరు లేకుండా అయిపోయారు తనకి. తన ఎమోషన్స్‌ని అర్థం చేసుకునే వాళ్ళే లేకుండా అయిపోయారు. సో, ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో, మీతోనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంది. మీతోనే ఈ పర్సన్ సంతోషంగా ఉంది. మేబీ ఈ పర్సన్‌కి మీకు ముందు ఏదైనా బ్యాడ్ పాస్ట్ కూడా ఉండే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఎవరితోనూ ఈజీగా మింగిల్ అవ్వరు. ఎవరితోనూ ఈజీగా ఆహ్,
ఎక్స్‌ప్రెస్ చెయ్యరు వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్. ఆహ్, మేబీ తన లైఫ్‌లో తను సాటిస్ఫైడ్ లేరు. సో, ప్రతి రిలేషన్‌లో ప్రతి పర్సన్ ఇలాగే ఉంటారనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. నువ్వు చూసినంత గొప్పగా ఏం లేదు నా నా లైఫ్. నేనేమి హ్యాపీగా లేను. ఉన్నట్టు చూపించుకుంటున్నాను అంతే. అందరి ముందు ఫేక్ స్మైల్ యూజ్ చేస్తూ, అందరి ముందు ప్రౌడ్‌గా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు చూపించుకుంటున్నాను బయటికి. బాధను బయటికి చూపించుకోలేక, సంతోషాన్ని బయటికి చూపించుకొని, ప్రాక్టికల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నా అని ఈ పర్సన్ చెప్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ లైఫ్‌లో ముందుకు వెళ్తున్నారు ప్రాక్టికాలిటీతో. అందరికీ మాత్రం బయటికి హ్యాపీగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు. బికాజ్ సొసైటీలో నేమ్ పడిపోకూడదు. అండ్ ఫ్యామిలీలో కూడా నేమ్ ఈ పర్సన్ ఇలా లోన్‌లీగా ఉంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే విషయం బయటకు రాకూడదు కాబట్టి, ఎక్కువగా బిజినెస్ మీద కానీ, వర్క్ మీద కానీ, కెరియర్ మీద కానీ ఫోకస్ చేస్తూ తను హ్యాపీగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు. తన లైఫ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఐ విష్ ఐ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. ఏం గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎలాంటి గుడ్ న్యూస్ మా వ్యూవర్స్‌కి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్స్? క్లారిటీ ఇవ్వండి. నేను నిన్ను లవ్ చేస్తున్నా. నేను నిన్ను ఇష్టపడుతున్నా. నీతో ఉన్నది అటాచ్‌మెంట్ నేను వదులుకోలేకపోతున్నా. అది ఈ పర్సన్ మిమ్మల్ని మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా నాకు ఎక్స్‌ప్రెస్ ఎలా చేయాలో అర్థం కాక నేను నీకు దూరం అయ్యాను. కానీ ఇప్పుడు నేను నిన్ను ఇష్టపడుతున్నా. నిన్ను ప్రేమిస్తున్నా. నీ ప్రేమ తప్ప నాకు నీ నుంచి ఏమీ అక్కర్లేదు. నేనేమీ కోరుకోవట్లేదు. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. జస్ట్ నాతో ఉంటే చాలు. నాతో మాట్లాడితే చాలు. నాతో హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పాలనుకుంటున్నారు. సో, ఇంకొకటి ఈ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి మేబీ ఈ పర్సన్ వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు. అది కూడా ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఎవరికైతే రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు. జనరల్ రీడింగ్ కాబట్టి. వచ్చిన కార్డ్స్ పెట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్సన్ పాజిటివ్‌గానే చెప్పాలనుకుంటున్నారు. తను మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీతో ఉన్న ఈ బాండింగ్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు. I know I was a distraction from your pain. సో, వాళ్ళు మీరు మీ లైఫ్‌లో ఏ డిస్టర్బెన్సెస్‌లో ఉన్నా, ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఏ పెయిన్‌లో ఉన్నా తనతో మాట్లాడితే గనక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పర్సన్‌తో ఎస్పెషల్లీ మీరు మాట్లాడేది మీ బాధను చెప్పుకోవడానికో, లేకపోతే మంచిగా అనిపించడానికో, ఆ పర్సన్‌తో మాట్లాడితే మీ మనసు తేలిక చేసుకోవడానికో మీరు ఆ పర్సన్‌తో మాట్లాడతారు. సో, 6 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మ్యారేజ్ కనిపిస్తుంది. ఇంకొకటేంటంటే మీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఈ పర్సన్‌తో మీరు మాట్లాడతారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఎప్పుడెప్పుడైతే మీ లైఫ్‌లో, మీ మ్యారిటల్ లైఫ్‌లో లేకపోతే మీ లైఫ్‌లో హ్యాపీగా లేరో, ఆ పర్సన్‌తో మాట్లాడితే కొంచెం మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ పర్సన్‌తో మాట్లాడితే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పర్సన్‌తో మాట్లాడితే తను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కాబట్టి, తను మీరు ఏమన్నా అంటే లైక్ నో చెప్పరు. నువ్వు అది, ఇది, నువ్వు అలా, ఇలా అని ఈ పర్సన్ మిమ్మల్ని జడ్జ్ చెయ్యరు కాబట్టి, ఈ పర్సన్ మీకేంటంటే ఎప్పుడూ కూడా అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. బికాజ్ మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళడం అనేది ఈ పర్సన్‌కి ఇంపార్టెంట్.
మీ కెరియర్‌లో ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఈ పర్సన్‌కి. మీరు సక్సెస్‌ఫుల్‌గా, మీరు హ్యాపీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారంటే వాళ్ళ మనసులో ఏముంది అంటే, ఐ నో ఐ వాస్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో, మీ లైఫ్‌లో మీకు ఎన్ని సిట్యుయేషన్స్ అయినా ఉండొచ్చు. మీ ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఆహ్, తనతో మాట్లాడితే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడానికే తనతో మాట్లాడతారు. తను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని హ్యాపీ చేస్తారు. అట్‌లీస్ట్ ఏం పర్లేదు, బావుంటుంది, టెన్షన్ తీసుకోకు అని ఒక ధైర్యం ఆ పర్సన్ చెప్తే మీకు ఇంకేముంది ముందుకెళ్ళిపోతారు. దూసుకెళ్ళిపోతారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే, ఐ నో ఐ వాస్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలనుకుంటున్నారు. మీకు సపోర్టివ్‌గా మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరిది మధ్య ప్యాషనేటెడ్ రిలేషన్‌షిప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండుండొచ్చు. లేదా మీకేదైనా హెల్ప్ కావాలన్నప్పుడు ఈ పర్సన్ దగ్గరికెళ్ళడం, మీకేమీ హెల్ప్ అవసరం లేనప్పుడు ఈ పర్సన్‌ని దూరం పెట్టడం, ఈ పర్సన్ మీకోసం ఎదురు చూడడం. సో, సంథింగ్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏదో ఉన్నాయి. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద స్పిరిచ్యువల్ లెసన్. సో, మీ వల్ల ఏంటంటే ఈ పర్సన్ స్పిరిచ్యువల్ జర్నీ అనేది చేశారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఏంటంటే ఈ మీ ఇద్దరి మధ్య ఈ జర్నీకి మీ పర్సన్ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. స్ట్రెంగ్త్. మీరు తన లైఫ్‌లోకొచ్చి తను ఎలా ఉండాలో నేర్పించారు. సో, ధైర్యం ఎలా ఉంటుందో మీరు నేర్పించారు. సో, యూనివర్సే మిమ్మల్ని పంపించారు. లేకపోతే ఏంజెల్సే మిమ్మల్ని పంపించారు. లేకపోతే డివైనే మిమ్మల్ని పంపించారు. లేకపోతే గాడే మిమ్మల్ని మీలో ధైర్యం నింపడానికి ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి పంపించారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ కూడా చూడండి స్పిరిచ్యుయాలిటీనే చూపిస్తుంది. స్టార్ ఎనర్జీ. సో, మీ ఇద్దరికి క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మాత్రం ఎట్ ప్రెజెంట్ కూడా స్టిల్ హోప్‌ఫుల్లీనే ఉన్నారు. సో, ఇంకొక విషయం ఏంటంటే మీకు తనకి మధ్య అంతంత దూరం ఉంది. మీరేమో స్టారు, మీరేమో సెలబ్రిటీ. ఈ పర్సన్ ఏమో నార్మల్ పర్సన్ అనేది వాళ్ళ ఫీలింగ్. తనలో తనకి లేనిది మీరు చూపించడానికే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. స్పిరిచ్యువల్‌గా కూడా ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ ఇద్దరు కలిసి ఉండాలి అని పూజలు చేస్తున్నారు. టెంపుల్స్‌కెళ్తున్నారు. వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలుస్తారు అనే హోప్‌తో అయితే ఈ పర్సన్ ఉంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.